అంతకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. 20వ అధ్యాయము 5వ వచనం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నేను నిన్ను బాగు చేసేదను, నీ ప్రార్థన నేను ఆలకించుతిని. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాత నిబంధన కాలంలో రాజులు పరిపాలించారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ సందర్భాన్ని మనం ధ్యానం చూస్తే, మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 2 రాజ్యాలుగా విభజించబడ్డారు. ఒకటి ఇశ్రాయేలు రాజ్యము, రెండోది యూదా రాజ్యం. ఇశ్రాయేలు రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఈ 20 మందిలో కేవలం ఒక 5గురు మంచి రాజులుగా, వాళ్ళు దేవునికి ఇష్టలుగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇక్కడ యూదా రాజు పేరేంటంటే హిజ్కియా. ఈ హిజ్కియా అనే యూదా రాజు దేవుని ప్రజలు పరిపాలిస్తున్నాడు. గత వారంలో మనం నేర్చుకున్నాం ఆయనను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా ఆయనకు విజయము దయచేశాడో మనం చక్కగా నేర్చుకున్నాం, విన్నాం. మొట్టమొదటిగా మనం చూసాం కదా, మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అష్షూరు రాజు పైన జయాన్ని ఇచ్చాడు. దేవుడే మరి హిజ్కియా పక్షంగా ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఆయన ప్రార్థన చేశాడు కేవలం, ప్రభువా ఆ రాజ్యం మీద మాకు జయము దయచండి, వారిపైన మాకు విజయము దయచండి, వారిని ఓడించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు ఒకే ఒక దూతను పంపించాడు. దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చి శత్రు సైన్యం అంతటిని దాదాపుగా 185,000 మందిని ఒకే దూత ఒకే సమయంలో చంపేసింది. హల్లెలూయా. కాబట్టి మనం దేవునిపై ఆధారపడి దేవునికి మనం ప్రార్థన చేస్తే మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాం. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఈ యూదా రాజైన హిజ్కియా యుద్ధం చేయలేదు, ప్రార్థన చేశాడు అంతే. దేవుడు చెప్పాడు నువ్వు ప్రార్థన చేశాడు, దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మనం గత వారంలో ధ్యానం చేస్తాం ఆ విషయాన్ని. తర్వాత మనం గమనించినట్లయితే మరి దేవునికి ఇష్టం లేని వాటిని కూడా ఏం చేశాడు ఈ హిజ్కియా రాజు? తొలగించాడు. దేవునికి ఇష్టం లేని వాటిని కూడా ఆ రాజ్యంలో నుండి తొలగించి దేవుని ఆ మాటల ప్రకారంగా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా ప్రజల్ని ఏం చేశాడు? నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. కాబట్టి ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తే చాలా శక్తివంతమైన ప్రార్థనగా మనకు కనబడుతుంది. ఆయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు. ఇక్కడ విజయం పొందిన తర్వాత ఆయన ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం రాగానే వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు కూడా వెంటనే 1 గంట లోపలనే దేవుడు సమాధానం ఇచ్చేశాడు. నువ్వు భయపడవద్దు, నీకు 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగిస్తున్నాను, నువ్వు నా వైపు తిరిగావు, నాకు ప్రార్థన చేస్తావు, నా మీద ఆధారపడ్డావు, కాబట్టి నేను స్వస్థపరుస్తున్నాను, నీ కన్నీళ్లు విడిచుట చూచింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మీ జీవితంలో ఒకవేళ శోధన సమయాల్లో, పరీక్ష సమయంలో మీరు ఇప్పుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారా? కన్నీళ్లతో ప్రార్థించిన అనుభవం మీకుందా? ఆ అనుభవం మీకుంటే మీరు ధన్యులు. ఎందుకంటే దేవుడు మీ కన్నీళ్ళను చూస్తూ ఉన్నాడు. అవే కన్నీటిని దేవుడు ఏం చేస్తాడు? నాట్యంగా మారుస్తాడు. కాబట్టి కన్నీటి ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. గంటలోనే దేవుడు ప్రార్థనకు
సమాధానం ఇచ్చాను. ఒకే గంటలు. హల్లెలూయా. ఒక పేరు తెచ్చిపెట్టారా? మరి మన జీవితంలో కూడా కన్నీటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనకు వెంటనే దేవుడు జవాబు ఇస్తాడు, వెంటనే దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఆ విషయాలంతా కూడా మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఆయన ప్రార్థన త్వరగా దేవుడు వినడానికి ఒక 4 కారణాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడట? అదే అధ్యాయం 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, దేవుడు ఎప్పుడైతే తన ప్రవక్త ద్వారా నీవు మరణకమైన రోగంతో బాధపడుతూ చనిపోతావు అని చెప్పారో, వెంటనే ఈ రాజు ఏం చేశాడు? వైద్యుల దగ్గరికి వెళ్ళకుండా, తనకు డబ్బు ఉంది, ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్స్ అని తెలుసు, కానీ ఆయన దేవుడిపై ఆధారపడి ప్రార్థన చేశాడు. రెండోది, ఆ మరణకరమైన వార్త తీసుకొచ్చినటువంటి ప్రవక్త యెషయా ప్రవక్తను అతడు బతిమలాడలేడు. అంటే యెషయా ప్రవక్తకు మీరు ప్రార్థన చేయండి అని ఏం చెప్పలేదు, కానీ దేవునిపైనే ఆధారపడ్డాడు. అంటే దేవుని యొక్క సేవకులకు ప్రార్థన చేయమని చెప్పడము తప్పు కాదు. తప్పకుండా మీ కాపరికి మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయండి, తప్పకుండా ప్రార్థించండి పాస్టర్ గారు అని మీరు చెప్పాలి. చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడు అద్భుతం చేస్తారు. అదే సమయంలో మీరు కూడా ప్రార్థన చేయాలి. మీరు కూడా ప్రార్థన చేయాలి. చాలామంది వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తారు, అక్కడ ఇక్కడ కొన్ని ప్రేయర్ టవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడికి లెటర్ రాస్తారు. ఇప్పుడు అంతా లెటర్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఏమున్నాయి? అన్ని వాట్సాప్లో మనం మెసేజ్ పంపిస్తూ ఉంటాం, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉంది. తప్పు లేదు, పంపించడము తప్పు లేదు. కానీ వాళ్ళు ప్రార్థన చేసుకోరు. వాళ్ళు జస్ట్ మా కోసం ప్రార్థన చేయాలని చెప్పి కానుక పంపిస్తారు, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తారు, కానీ వాళ్ళ జీవితంలో ప్రార్థన ఉండదు. వారి సమస్య గురించి ప్రార్థన చేయరు. అది కరెక్ట్ విధానం కాదు. హిజ్కియా అలా చేయలేదు. ఆయన వెంటనే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. రాజాయుడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. మనం రాజు కంటే గొప్పవాళ్ళమా? రాజు కంటే గొప్పవాళ్ళము కాదు. చూడండి, అంత గొప్పవాడై సత్యం గ్రహించాడు. ఏంటంటే, నా దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నన్ను విడిపిస్తాడు, నా దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. నా దేవుడు గొప్ప దేవుడు. మనుషులు నమ్ముకుడు కంటే, రాజు నమ్ముకుడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని హిజ్కియా రాజు గ్రహించాడు. కాబట్టి మన జీవితంలో ప్రియులారా ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మొట్టమొదటి మన జీవితంలో దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హిజ్కియా రాజు కూడా చేసింది ఏంటంటే దేవునికే ప్రాధాన్యత ఇచ్చాం. ఆమేన్. అందుకే దేవుడు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు జవాబు దయచేశాం. కాబట్టి మొట్టమొదటిగా ఆయన జీవితం గురించి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, దేవునిపైన ఆధారపడ్డాడు, దేవునికే మొదటి స్థానం ఇచ్చాడు, దేవునికే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి మందులు వాడకూడదు నేను అనట్లేదు, మందులు వాడచ్చు, తప్పేం లేదు. కానీ ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండోది ఆయన ఏమంటున్నాడు? నేను యథార్థవంతుడనై నీ సన్నిధిలో నేను జీవించాను. చూడండి, ఎంత ధైర్యంగా దేవునితో చెప్తున్నాను, దేవునితో అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడు అంటే, నిజంగానే యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవునికి చెప్తున్నాడు, దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి లేదా మీ కుటుంబంలో మీ పిల్ల, మీ అబ్బాయి లేదా అమ్మాయి ఒక తప్పు చేశారనుకోండి. తప్పు చేసేవారు వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు చెప్పలేరు, నేను యథార్థంగా ఉన్నాను, నేను తప్పు చేయలేను అని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసింది నీకు తెలుసు, కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్పలేరు. అదే తప్పు చేయకుంటే, లేదు డాడీ నేను తీయలేదు, నేను చేయలేదు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇక దేవునికి ఒకవేళ మనకు తెలిసినా తెలియకపోయినా దేవునికి మాత్రం సమస్తము తెలుసు. ఆయన దగ్గర మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ఆయనకే మరుగైనది లేని ఆ దేవుని దగ్గరనే ఈయన డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను యథార్థవంతుడన్న ఏ విధంగా మీ సన్నిధిలో
నా జీవితంలో మీ ఎదుట నేను ఏ విధంగా జీవించాలో మీకు తెలుసు, దయతో నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని పలుకుతున్నాను. ఆయన ప్రార్థనలో నుండి రిక్వెస్ట్, ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత ధైర్యం కదా, చాలా మంచి ధైర్యము హిజ్కియా రాజుకు ఉంది. దేవుడితోనే ఆ విధంగా ఖచ్చితంగా చెప్తున్నాడంటే చాలా ధైర్యవంతుడు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా యథార్థవంతుడిగా జీవించాడు. యథార్థవంతుడు ఏం చేశాడు? జీవించాలి. కాబట్టి దేవుడు వెంటనే ఆయన ప్రార్థన ఆలకించాడు. మనం గత వారంలో ధ్యానం చేస్తాం. మూడవదిగా ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటంటే చదవండి, అదే 23వ వచనం. యథార్థవంతుడై నెక్స్ట్ సత్యముతో. హల్లెలూయా. మూడవది ఆయన జీవితంలో ఏముంది? సత్యం ఉంది. రాజే ఉండి సత్యముతో పరిపాలన చేశాడు, నీతితో పరిపాలన చేశాడు, పరిశుద్ధంగా ఉండి పరిపాలన చేశాడు. చూడండి, మనమే రాజులై ఉంటే, మన చేతి కింద అధికారం ఉంటే, మీరందరూ కరెక్ట్ ఉండాలి, నేను ఉన్నా లేకుండా నో ప్రాబ్లం అనుకుంటాం. మనం ఏమంటాం? మనం ఏమన్నా అడిగితే అడగనిస్తాం. మనమే అధికారం ఉంటే, మన చేతిలో అధికారం ఉంటే, మనమే అధికారిగా ఉంటే మనం ఏం చేస్తాం? మనం ఏదైనా చేయవచ్చు. మనం అడిగేటోడు ఉండడు, మనం అడిగేవాడు ఉండడు. ఒకవేళ అడిగేవాడు వచ్చినా వాళ్ళు ఏదో రకమైన ప్రాబ్లం ఇచ్చేసి ఏం చేస్తాం? వాళ్ళ నోరు పూజించేస్తాం. కానీ ఇక్కడ ఇంత అధికారంలో ఉన్న వ్యక్తి కూడా ఆయన సత్యముగా జీవించాడు. ఆమేన్. కాబట్టి మన దేవుడు సత్యవంతుడు, ఆయనకు పేరుంది. ఆయన యేసయ్య చెప్పాడు యోహాను 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవము. మన దేవుడు సత్యమే, ఆయనే సత్యం. హల్లెలూయా. కాబట్టి అబద్ధం లేకుండా ఆయన జీవించాడు, సత్యంగా దేవుని సన్నిధిలో జీవించాడు. చూడండి, ఒక రోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రోజుకు ఎన్ని అబద్ధాలు ఒకవేళ మీరు ఆడుతూ ఉండవచ్చు. ఒకసారి మీకు మీరే పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది నిజంగా రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆయన ప్రార్థన వేయడానికి కారణం ఏంటంటే మూడవదిగా ఆయన సత్యంగా జీవించాలి, నీతిగా జీవించాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలం, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలం, పరిశుద్ధుడైన దేవుని బిడ్డలో మనం క్రైస్తవులు ఎవరమండి? పరిశుద్ధుడైన దేవుని బిడ్డల. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పాలి? ఎలాంటి వాడు చెప్పాలి? ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని బిడ్డలుగా మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం చూసి అన్ని జనులు అబ్బా వీళ్ళు ఎంత మంచివారు, ఎంత నీతిగా ఉన్నారు, ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, ఎంత సత్యంగా వెళ్ళి ఉన్నారు అని చెప్పగలగాలి. ఆ విధంగా చెప్పలేకపోతే బాధకరం, ఇతరులు ఆ విధంగా చెప్పలేకపోతే బాధకరం. దేవుడు బాధపడతాడు, మనం కూడా బాధపడాల్సిన అవసరత ఉంటుంది. మరి ప్రేమ దేవుని బిడ్డలారా, మూడవదిగా హిజ్కియా ప్రార్థనలో శక్తి ఏంటంటే హిజ్కియా ప్రార్థన దేవుడు త్వరగా అంగీకరించడానికి మూడవ కారణం ఏంటంటే ఆయన సత్యముగా జీవించాడు. హల్లెలూయా. ఆయన ఏ విధంగా జీవించాడు? సత్యముగా జీవించాడు. గత వారం మనం ధ్యానం చేసాం ఆ విషయం. ఇప్పుడు నాలుగవదిగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, యథార్థవంతుడుగా జీవించాడు, మొట్టమొదటి దేవుని పైన ఆధారపడ్డాడు. రెండవది యథార్థవంతుడుగా జీవించాడు. మూడవదిగా సత్యముతో ఉత్తమంతో జీవించాడు. మరి సత్యం అనగా మనం చూస్తే యేసు ప్రభువారే సత్యం. యేసు ప్రభువారే సత్యవంతుడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మరి మరొక భక్తుడు మనకు జ్ఞాపకం వస్తున్నాడు, అబ్రహామును దేవుడు 75 ఏట పిలిచాడు. నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పేసి అబ్రహాము దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత రెండోసారి 99 సంవత్సరం ఉన్నప్పుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఒక మాట చెప్తున్నాడు. సరండి, ఆదికాండము 17:1 ఆదికాండం 17:1. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి
పొందించడని అతనితో చెప్పాను. నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అక్కడ ఏమంటున్నాడు? 75వ సంవత్సరం దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను చూపించే ప్రదేశానికి వెళ్ళమని చెప్పాడు. అబ్రహాము విశ్వాసంతో తను చూడని ప్రదేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడిగా చేయబడ్డాడు. తర్వాత 99వ సంవత్సరంలో, అంటే దాదాపుగా 24 సంవత్సరాలు ఆయన దేవుడి పట్ల నీతిగా యథార్థంగా జీవించాడు. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? ఇంకా నీవు నిందారహితుడిగా ఉండు అంటున్నాడు. మళ్ళా చదవండి ఆ మాట. నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము. చూడండి, 24 సంవత్సరాలు దేవునిలో నడుస్తున్న అబ్రహాంతో కూడా దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిలో ఏ విధంగా ఉండమంటున్నాడు? నిందారహితుడిగా ఉండుము. ఎవరు నీ మీద నింద వేయకూడదు, ఎవరు నీ మీద నింద వేయకూడదు. లేదంటే సత్యముగా, ఉత్తమముగా, పరిశుద్ధంగా మనము జీవించాలి. కాబట్టి అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. అలాంటి గొప్ప వ్యక్తితోనే దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండుము. ఆ విధంగా ఉంటే ఏమంటున్నాడు అక్కడ? నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరచదును. ఆమేన్. అత్యధికంగా అభివృద్ధి పరచదును. కాబట్టి హిజ్కియా ప్రార్థనలు కూడా అది ఉంది. నిందారహితుడుగా లేదా సత్యముగా ఆయన జీవించాడు. కాబట్టి దేవుడు వెంటనే హిజ్కియా ప్రార్థన వెంటనే ఆలకించాడు. వెంటనే దేవుడు ఆలకించాడు. అబ్రహాము జీవితంలో కూడా ఆ విషయాన్ని చూస్తా ఉన్నాం. ఒకసారి చదవండి. కీర్తన 34 వచ్చు. కీర్తన 34 వచ్చు. కీర్తన 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆమేన్. యెహోవా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటివాడట? ఉత్తముడు, సత్యవంతుడు, మంచివాడు, నీతిపరుడు, పరిశుద్ధుడు అని రుచి చూచి తెలుసుకొనుడి. కాబట్టి మన దేవుడు నీతిమంతుడు, ఉత్తమమైన దేవుడు. ఆయన ఉత్తముడు. కాబట్టి చాలామంది భక్తులు ఆయన ఉత్తమ జీవితాన్ని లేదా ఆయన నీతి జీవితాన్ని వాళ్ళు రుచి చూశారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం కూడా ఏం చేయాలి? రుచి చూస్తున్నా, ఇంకా రుచి చూడాలి. ఆమేన్. మన దేవుని యొక్క నీతిని, మన దేవుని యొక్క పరిశుద్ధతను, మన దేవుని యొక్క సత్యము, మన దేవుని యొక్క ఉత్తమమైన మాటల్ని, ఉత్తమమైన జీవితాన్ని మనం ఇంకా రుచి చూడాలి. రుచి చూస్తే దాన్ని నువ్వు విడిచిపెట్టు. హల్లెలూయా. కాబట్టి దేవుని భక్తులు, దేవుని బిడ్డలందరూ కూడా రుచి చూశారు, రుచి ఎరిగారు కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు? దేవుని విడిచిపెట్టలేకపోయారు. యోబు రుచి చూశాడు కాబట్టి, యోబును శోధించిన సాతాను, భార్య శోధించిన ఆయన ఏం చేశారు? దేవుని విడిచిపెట్టలేదు. యోసేపు రుచి చూశాడు కనుక యోసేపు దేవుని విడిచిపెట్టలేదు. అబ్రహాము రుచి చూశాడు కనుక దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన గొప్ప కార్యాన్ని, ఆయన గొప్ప శక్తిని రుచి చూశాడు కనుక ఆయన ఏం చేయలేదు? 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు గర్భఫలం కోసం వేచి ఉన్నా. దేవుడు చెప్పాడు, నేను నీకు సంతానం ఇస్తున్నా, నువ్వు బాధపడకని చెప్పాడు. చెప్పి నువ్వు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? దాదాపుగా 25 సంవత్సరాలు. దాదాపు ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. చూడండి, అంతకాలం కూడా అబ్రహాము వేచి ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని రుచి ఆయనకు తెలుసు. హల్లెలూయా. చూడండి, మీరు తినే ఆహార పదార్థాల్లో ఏదైనా మీకు బాగా రుచిగా ఉంటే మీరు దాన్ని వదిలిపెడతారా? వదిలిపెడతారని వదిలిపెట్టరు. చూడండి, ఆ రుచి, దేవుని రుచి మనం తెలుసుకోవాలి. అవే దేవుని రుచిని నీ జీవితంలో నువ్వు స్వతహాగా అనుభవించాలి. అనుభవపూర్వకంగా నువ్వు గ్రహించాలి. అప్పుడు చిన్న శోధన వచ్చినా నువ్వు అవిశ్వాసపడు, చిన్న పరీక్ష వచ్చినా నువ్వు అవిశ్వాసపడవు, చిన్న ఏది వచ్చినా కూడా నువ్వు అవిశ్వాసపడవు, నిరాశపడవు, దేవునిపై సనగవు, దేవుని మీద మనము సంశయము పడలేము, విశ్వాసంతో ఉంటాం. నీకు రుచి లేదు కనుక
చిన్న సమస్య లాగానే కొంతమంది నిరుత్సాహపడతారు, అవిశ్వాసపడతారు. ఆ విధంగా మనము ఉండకూడదు. కాబట్టి హిజ్కియాకు తెలుసు, అబ్రహాముకు తెలుసు, ఆ రుచి చూశారు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనుచు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనుచు. హల్లెలూయా. కాబట్టి ఆ రుచి మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని అస్సలే విడిచిపెట్టలేవు. దేవుని అసలే విడిచిపెట్టలేవు. ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ఆ అనుభవంలోకి వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు కూడా ఎడబాపలేరు. పౌలు గారు ఆ అనుభవంలోకి వెళ్ళారు కాబట్టి ఏమంటున్నాడు? కరువైనను కాటకమైనను ఏదైనా కూడా నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపదు, నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపదు అని పత్రికల్లో ఆయన రాస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం పొందుడి. నువ్వు రూపాంతరం పొందాలన్నా, పరిశుద్ధత్వం నింపబడాలన్నా, తను దేవుని చిత్తం సంపూర్ణంగా గ్రహించాలన్నా ఆ దేవుని చిత్తం ఎలాంటిదట? ఉత్తమమైనది. హల్లెలూయా. దేవుని చిత్తం ఎలాంటిదట? ఉత్తమమైనది, అది మంచిది, అది సత్యమైనది. దేవుని చిత్తం నీతితో కూడినది. కాబట్టి ఇక్కడ తెలిపెట్టారా, మనము ఈ విధంగా ఉత్తమముగా జీవించాలి. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఉత్తమముగా జీవించాలి, సత్యముగా జీవించాలి. వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కదా, యేసు ప్రభువు ఒక మాట అంటారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి. మీరు దేని బిడ్డలారా, ఇంకో మాట చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు. చూడండి, ఉత్తమమైనది ఏంటంటే అక్కడ రాస్తున్నాడు, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. యెహోవా ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి, దేవుడు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఆ గొప్ప దేవుడు నీ నుంచి ఏం అడగట్లేదు. వెండి బంగారు కోరటం లేదు, ధనధాన్యాలు కోరటం లేదు. మన హృదయాన్ని కోరుతూ ఆయన ఏమంటున్నాడంటే ఉత్తమంగా జీవించమంటున్నాడు, నీతిగా జీవించమంటున్నాడు, పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. ఆ పరిశుద్ధతలో, ఆ నీతిలో, ఆ ఉత్తమమైన జీవితంలో ఏముండాలట? మన చదవండి. చూడండి, న్యాయముగా మనం నడుచుకోవాలి. హల్లెలూయా. న్యాయముగా నడుచుకోవాలి. రెండోది, చూడండి, మన ఇతరుల పట్ల కనికరం చూపాలి, ప్రేమ చూపాలి. చూడండి, దీన మనస్సు, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. దేవుని దగ్గర ఏ విధంగా ఉండాలి? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. అందుకే హిజ్కియా కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఇవన్నీ మీకు తెలుసు, నీ కృప చొప్పున నన్ను దయతో జ్ఞాపకం చేసుకో, నీ కృప చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి మనం తగ్గించుకొని ప్రార్థించాలి. తను తాను తగ్గించుకునేవాడు డాష్ హెచ్చించబడు, తను తాను హెచ్చించుకునేవాడు చెప్పాలి మీరు పూరించాలి, ఖాళీ తగ్గింపబడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చించే వరకు దేవుడి యొక్క బలిష్టమైన హస్తముల కింద మీరు దీన మనస్కులై ఉండి. 1 పేతురు రాసిన పత్రిక
5వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 8వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చూడండి, ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడ? చింతపడుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని నింపుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దాని పైన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై దేవుడు తగిన సమయమునందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండి. చూడండి, దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు, ఆశ్రయించేంత వరకు, అభివృద్ధి పొందించేంత వరకు మనం ఏ విధంగా ఉండాలట? ఆయన హస్తముల కింద, అంటే ఆయనలో మనం దీన మనసు కలిగి ఉండాలి. కాబట్టి ఒక వ్యక్తిని నువ్వు అతిగానే దీవించాడు దేవుడు. ఇప్పుడు ఒక అధికారి కింద నువ్వు పనిచేస్తావు, నేను చూస్తాను నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా. చూడండి, మీరు మార్కెట్కి వెళ్తే 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి, ఇప్పుడు అంటే 30-40 రూపాయలు పెట్టి కిలో టమాటోలు కొనుక్కుంటున్నా. ఆ టమాటాను ఎన్నిసార్లు దిక్కు చూస్తారు? 10 రూపాయలు 40 రూపాయలు పెట్టి కొంటా. 40 రూపాయలు పెట్టి కొంటున్న టమాటాను ఎన్నిసార్లు చూస్తారు? తిప్పి తిప్పి చూస్తారు. మంచిగా ఉందా లేదా, గట్టిగా ఉందా, పండు పండిందా లేదా, ఇంకా పచ్చగానే ఉందా, ఎక్కడైనా గాయం అయిందా అని తిప్పి తిప్పి చూసి అప్పుడు నువ్వేం చేస్తావు? మంచిగా వేరుకుంటూ. చూడండి, అలాంటప్పుడు మరి నిన్ను రక్తం ఇచ్చుకున్న దేవుడు నిన్ను కూడా తిప్పి తిప్పి చూస్తా. హల్లెలూయా, చూస్తా. అది న్యాయమే. 40 రూపాయల దానికి తిప్పి తిప్పి చూస్తున్నావు. మరి శాశ్వత కాలం నిన్ను ఆయనతో ఉంచుకోబోతున్న దేవుడు నేను తిప్పి తిప్పి చూస్తా. దేవుని పెట్టారా ఆ నమ్మకత్వం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పనులు అప్పగించదు, మనల్ని కొన్ని పనులు అప్పగించరు, లేదా అవకాశం ఇవ్వకపోవడం కారణం ఏంటంటే ఈర్ష, అసూయ కాదు. సేవకులు కావచ్చు, లేదా మీరు బయట పనిచేస్తున్నప్పుడు మీ పైన ఉన్న అధికారులు కావచ్చు, లేదా మీ పైన ఉన్న మేస్త్రీలు కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, మనం చూస్తామా లేదా? ఇప్పుడు ఒక మేస్త్రి ఉన్నాడు, అతని కింద పనిచేసే వ్యక్తులను చూస్తారా లేదా? మంచిగా చేస్తాడా లేదా, మంచి పనివాడా కాదా, నమ్మకస్తుడా కాదా, లేదా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు చూస్తారా లేదా? చూస్తారు. అట్లాగే దేవుడు మిమ్మల్ని చూస్తారు, సేవకుడు మిమ్మల్ని చూస్తారు. నమ్మకంగా లేకుంటే మీకు ఏది అప్పగించరు. హల్లెలూయా. నమ్మకంగా లేకుంటే అప్పగించరు. ఎందుకంటే వాక్యంలో కూడా ఉంది, నమ్మకస్తులకి అప్పగించమని ఉంది, లోబడి వారికి అప్పగించమని ఉంది, దీన మనసు కలిగిన వారికి అప్పగించమని ఉంది. నీ సేవకుడు నువ్వు లోబడుకుంటే నీకేం అప్పగించరు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పెట్టారా? హిజ్కియా లోబడ్డాడు, విధేయత చూపాడు, దీన మనసు కలిగి ఉన్నాడు. విధేయత, లోబడడం, నమ్మకత్వం ఇవన్నీ కూడా ఈ దీన మనసు కిందికి వస్తాయి. కాబట్టి ఈ ఉత్తమమైనది ఏంటంటే దేవునికి నువ్వు నమ్మకంగా జీవించావు. హల్లెలూయా. దేవుని పట్ల, నీ సేవకుని పట్ల, సంఘంలో నమ్మకంగా ఉండాలి. సంఘంలో ఎవరికి కీడు చేయకుండా, దేవుని సేవకునికి, దేవునికి ఎవరికి కీడు చేయకుండా నమ్మకంగా ఉండాలి. అలా ఉంటే అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాం ఆ విధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు చేశాడు, అభివృద్ధి చేశాడు. విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉత్తమం అంటే న్యాయంగా నడుచుకోవడం, ఉత్తమం అంటే కనికరం చూపడం, ప్రేమ చూపడం, ఉత్తమం అంటే ఇంకా లాస్ట్ మనం చదువుకున్నాం కదా, ఉత్తమం అంటే దీన మనసు కలిగి ఉండడం, తగ్గింపు జీవితం కలిగి ఉండడం. కాబట్టి హిజ్కియా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడు. వెంటనే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా చివరి ఒక మాట చదువుతుంది, 2 కొరింథీ 9 ఈ అంశంలో లేదా ఈ యొక్క పాయింట్లో చివరి వాక్యం 2 కొరింథీ 9 2 కొరింథీ 9 మరియు
ఆ, మీలో మీరు ఆ, సర్వ సమృద్ధి గలవారై ఆ, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు ఆ. దేవుడు మీ ఎడల సమస్త అంతే. విధమైన కృపను విస్తరింపజేయగలడు. ఉత్తమమైన సమస్త కార్యం చేయడానికి దేవుడు ఏం చేస్తాడంట? కృప ఇస్తాడంట. హల్లెలూయా. మంచి పనులు చేయడానికి కూడా ఏం కావాలి? దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారుటకు ఉత్తమమైన మంచిదైన నీతితో కూడిన ప్రతి కార్యము ప్రతి పని చేయడానికి దేవుడు ఏమి ఇస్తాడంట? కృప. హల్లెలూయా. దేవుడు ఏమి ఇస్తాడు? దేవుడు కృప ఇస్తాడు. ఆ కృప కోసం మనం కనిపెట్టాలి. ప్రభువా, నీ కృప చొప్పున నాకు సహాయము చేయి. ఇక్కడ హిజ్కియా కూడా ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నీ కృప చొప్పున నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు సహాయం చేయి, నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు వెంటనే సహాయము చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఐదవదిగా మనం చూసినట్లయితే లేదా నాలుగవదిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేశారంటే దేవుని దృష్టికి అనుకూలంగా జీవించారు. హల్లెలూయా. 2 రాజులు 20 అధ్యాయం 3వ వచనం మనం చూస్తా ఉన్నాం. 2 రాజులు 20 అధ్యాయం 3వ వచనం. దేవుని దృష్టికి అనుకూలంగా. ఆ మాట చదవండి. యెషయా ఆ, నడిమి శాలలో నుండి ఆ, అవతలకు వెళ్ళక మునిపే ఆ, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా ఆ. సెలవిచ్చెను. ఆ. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా 20వ అధ్యాయం 3వ వచనం చివరి చదవండి. యథార్థవంతుడు సత్యవంతుడు. దాని తర్వాత నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించి చూడండి. దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కృపతో జ్ఞాపకము చేసుకొను. చూడండి, ఆయన 4వదిగా ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? నేను మీ దృష్టికి సమస్తం ఏ విధంగా జరిగించాను, మీ దృష్టికి అనుకూలంగా నేను ఏ విధంగా నడుచుకున్నానో మీ కృప చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. చూడండి, మనం ఏం చేస్తాం? జనరల్గా మన దృష్టికి మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తాం, అంతే కదా. సబ్కా సున్నా, పాస్టర్ కా మాట సున్నా, अपना करना, దేవుని का परमेश्वर का మాట సున్నా, अपना करना, అంటే సబ్కా సున్నా अपना करना. ఆ టైప్ అంటే మనం వినేది వినాలా, మనం చేసేదే చేయాలి. ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, ఎన్నిసార్లు సేవకుడు చెప్పినా నువ్వేం చేస్తావు? నువ్వు ఇక్కడ ఏది ఫిక్స్ అవుతావో అదే చేస్తావు, ఇక్కడ ఏది ఫిక్స్ అవుతావో అదే చేస్తావు. నీ దృష్టి నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావు. కుక్క తోకకుండా ఎంత బరువు కట్టినా అది కట్టినంత సేపే ఉంటుందట. తర్వాత ఆ బరువు తీసేయగానే అది మళ్ళీ వంకరగానే అయిపోతుంది. అంటే నువ్వు ఫిక్స్ అయి ఉంటే నీ దృష్టి ప్రకారం నడుచుకుంటే అలాగే ఉంటుంది. దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు, ఎవరు మార్చలేరు. ఇక నువ్వు ఫిక్స్ అయిపోయావు, నేను ఇట్లే జీవిస్తా, నేను ఇట్లే ఉంటా, నేను ఇట్లే చేస్తా అని మూర్ఖంగా నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఇక వాక్యం ఉంది, మూర్ఖురాలట రోడ్డులో వేసి దంచినా కూడా వాళ్ళకి ఏం పోదట? మూర్ఖత్వము పోదు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. మూర్ఖురాలు వాళ్ళ మూర్ఖత్వాన్ని రోడ్డులో వేసి దంచిన, మన భాషలో ఇప్పుడు చెప్పాలంటే గ్రైండర్లో మిక్సీ ఉంటుందిగా, మిక్సీలో వేసి మీరు 2వ పాయింట్ పెట్టినా 3వ పాయింట్ పెట్టినా అదేం కాదు, వాళ్ళ మూర్ఖత్వము పోదు. అట్లా వాళ్ళు అట్లే వాళ్ళు అట్లే కంకణం కట్టుకున్నారు. ఇక వాళ్ళు అట్లా ఏం చేశారు? ఫిక్స్ అయిపోయారు, కంకణం కట్టుకున్నారు. ఆ కంకణం కట్టుకున్న తర్వాత మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఎక్కదు. ఎందుకు? వాళ్ళు ఏమున్నది? మూర్ఖత్వం ఉంది. కాబట్టి ఆ మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందండి? మూర్ఖత్వం ఉన్న వారికి ఏ విధంగా ఉండాలా? దూరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, చెప్తాం. నేను ఏం చెప్తాను? నీ సావుల సావురా భయ చెప్పి మన జాగ్రత్త మనం ఉంటాం. నీ సావు నువ్వు సావురా భయ అని చెప్పేసి ఏం చెప్తాం? మన జాగ్రత్తలో మనం ఉంటాం. అట్లా ఇక్కడ హిజ్కియా ఎట్లా జీవించాడంటే దేవుని దృష్టికి
అనుకూలంగా జీవించాలి. దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నీ దృష్టికి అనుకూలంగా సమస్త కార్యములు అన్ని కార్యాలు, ఆయన రాజ్య పరిపాలన కావచ్చు, ఆయన జీవించే విధానం కావచ్చు, ఆయన చేస్తున్న పనులు కావచ్చు, తన కుటుంబ వ్యవహారం కావచ్చు, అన్నిట్లో కూడా ఏ విధంగా ఉన్నాడట? ఎవరి దృష్టికి అనుకూలంగా ఉన్నాడట చెప్పాలి? దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప మాట కదా. దేవుని దృష్టికి, దేవుని వాక్యం చొప్పున, దేవుని చిత్తం చొప్పున, దేవుని మాట చొప్పున ఆయన జీవించాడు. అందుకే ఆయన ప్రార్థనలో అంత శక్తి ఉంది. వెంటనే దేవుడు ఆలకించాడు. ఆయన ప్రార్థనలో వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఒక గంట కూడా పట్టలే, గంట లోపే ప్రార్థన చేశాడు అంతే, దేవుడు వెంటనే జవాబిచ్చేసాడు. హల్లెలూయా. చూడండి అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి నీ ప్రార్థనలో అంత శక్తి ఉండాలంటే, నీ ప్రార్థన వెంటనే దేవుడు ఆలకించాలంటే, నువ్వు ఎవరికి అనుకూలంగా జీవించాలి చెప్పాలి? దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. నువ్వు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి. ఎవరు బెదిరిస్తే వాళ్ళకి కాదు, కొన్ని చోట్ల బెదిరిస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని బెదిరిస్తూ ఉంటారు, పగబడుతూ ఉంటారు. అలా కాదు, భయపడాలి, దేవునికి భయపడాలి. దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా ఉండాలి. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇప్పుడు పగబట్టకూడదు, ఇతరులు బెదిరించకూడదు, పగబట్టకూడదు. కొంతమంది పాస్ గారితో కొంచెం చదువు ఉన్నా అట్లా కొన్ని సంఖ్యలు చూస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదు. అలా మంచిగా పాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఓర్వలేకుంటారు. అలా ఉండకూడదు. అది చాలా చెడ్డ అలవాటు. ఓర్వకపోవడం అనేది చాలా చెడ్డ అలవాటు. నీకే ఉంటుంది, ఎవరు నాన్నకి ఉంటుంది. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు సేవకుడితో మంచుకుంటా, నీతో మంచుకుంటావు తెలుసా? నువ్వు చెడ్డగా ఉండి ఇతరులు మంచుకుంటుంటాయి, నువ్వు తప్పుగా చూడడం అది పద్ధతి కాదు, అది న్యాయమైనది కాదు. అట్లా చేస్తే నీ పని. హల్లెలూయా. అట్లా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ బలపడతాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని పెట్టారా? ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన వెంటనే ఆలకించాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, కొన్ని విషయాల్లో కాదు, ఇక్కడ ఏమన్నా సమస్త విషయాలు. ఒకటి మందిరంలో ఏ విధంగా ఉంటున్నారు, బయట ఏ విధంగా. కొంతమంది మందిరంలో మంచిగా ఉంటారు, బయటకు వెళ్తే వాళ్ళు చాలా దారుణంగా ఉంటారు. అలా ఉండకూడదు. దేవుడు చూస్తున్నారు కదా, అలా ఉండకూడదు. యథార్థంగా మనం ఉండాలి. కాబట్టి మందిరంలో మంచిగా ఉండాలి, బయట కూడా మంచిగా ఉండాలి. కొంతమంది మనం చూస్తే చాలా బాధాకరంగా చాలా ఘోరంగా ఉంటారు. అలా ఉండకూడదు. కాబట్టి మనం దేవుని బిడ్డలం, అది మనకు ఆశీర్వాదకరము కాదు, అది మంచిది కాదు. కాబట్టి మీరు దేవుని బిడ్డరా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి ఆదిలో ఉన్న దేవుడు మంచిదని సృష్టించాలి. దేవుడు ఏం చెప్పాడు? వెలుగు. దేవుడు మొట్టమొదటి పలికిన మాట ఏంటి? వెలుగు కలుగులు కాక పలికాడు. ఆదికాండం 1:3 మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి ఆ మాట. ఆదికాండం 1:3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. తర్వాత దాని కింద వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చూశాడు? మంచిని చూశాడు, చెడును చూశాడు. మంచిగా చూశాడు. ఆయన మంచిని చేశాడు, చెడు చేశాడు. మంచిగా చేశాడు. వెలుగు కలుగునుగా కానీ పలికాడు. వెలుగు కలిగింది. కలిగిన వెంటనే అది మంచిదిగా దేవుడు చూశాడు. అంటే మంచిదాన్ని దేవుడు సృష్టించాడు, చెడును దేవుడు సృష్టించలేదు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి మనం మంచిగా జీవించాలి. మన దృష్టికి కాదు, మనసు దృష్టికి కాదు, దేవుని దృష్టికి మనం అనుకూలంగా జీవించాలి. కాబట్టి హిజ్కియా ఆ విధంగా జీవించాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థనలో శక్తి ఉంది. వెంటనే దేవుడు జవాబు ఇచ్చేసాడు. ఇంకా మీరు చదివినట్లయితే సామెతల గ్రంథం 15:3 ఒక మాట ఉంటుంది. సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును,
చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ఆమేన్. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. కాబట్టి దేవుడు ప్రపంచం మొత్తం చూస్తున్నాడు. ఆయనకు మరిగిన స్థలము లేదు. దేవుడి నేత్రము ఆకాశం మీద ఉంది. సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి కదా. ఇప్పుడు అంతటా ఏముంది? కెమెరాస్ ఉన్నాయి. మీరు కూడా ప్రార్థన చేయండి, మనకు కూడా కెమెరాలు కావాలి. హల్లెలూయా. చర్చిలో ఒకటి, బయట ఒకటి, ఒక 2 కెమెరాలు కావాలి. 10 నుంచి 11 వేలు అవసరం ఉంటుంది. ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని నేత్రం మంచివారిని చెడ్డవారిని అందరినీ చూస్తూ ఉంది. అప్పుడు జాగ్రత్త. అప్పుడు మనం చూస్తాం కదా, షాపింగ్ మాల్ మీద ఎక్కడికి వెళ్ళినా బివేర్ ఆఫ్ సీక్రెట్ కెమెరాస్, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయి అనే బోర్డు చూస్తూ ఉంటాం. ఇప్పుడు బివేర్ ఆఫ్ డాగ్స్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటే, మీరు ఫస్ట్ గేట్ దగ్గరికి వెళ్ళగానే మీకు ఏం కనబడుతుంది? ఒక బోర్డు కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి? సిటీస్లో మీరు వెళ్తే తప్పకుండా కనబడుతుంది. బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటుంది కదా, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు కుక్కలు కాదు, బివేర్ ఆఫ్ కెమెరాస్. కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త. మన దేవుని పెద్ద కెమెరా ఉన్నది, నిత్యం చూస్తూ ఉన్నది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మంచిగా చూస్తాడు, చెడ్డగా చూస్తాడు. నువ్వు చేస్తున్న మంచి పని చూస్తున్నాడు, నువ్వు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు, నువ్వు దేవుని పట్ల ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత నమ్మకంగా నువ్వు జీవిస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుడి కోసం ఎంతగా దేవుడికి ఇస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి, దేవుని పట్ల ఎంత నమ్మకం కలిగి, దేవుని పట్ల ఎంత, సంఘం పట్ల, సేవకుని పట్ల ఎంత నమ్మకం కలిగి ఉంటున్నావో దేవుడు చూస్తున్నాడు. అదే సమయంలో ఇంకా వేరే జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. అన్ని చూస్తూ ఉంటాడు అనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా ఆయన జీవించాడు. కాబట్టి దేవుని పెట్టారా, మన దేవుడు మరి ఆయన చూస్తూ ఉన్న దేవుడు. అందుకే హాగరు యేసయ్యకు ఏమని పేరు పెట్టింది? పాడబడతాం కదా, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుగుణాల. పాడవచ్చు అని పాడబడతాం. పాడబడినంత మాత్రం కాదు, నువ్వు ఆ విధంగా జీవించాలి. కొంతమంది చూచుచున్న దేవుడు నీవే యేసయ్యా అంటారు, వాళ్ళు దేవుడు చూస్తున్న భయం లేకుండా జీవిస్తారు. రాబోయే ఏమని బాధపడతారు? చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే. తెచ్చుకొచ్చి బాధపడతారు. బయటకు పోతే ఆయన చూస్తున్నాడు అన్నట్టుగా జీవిస్తారు. ఆ పాడిన పాటకు, ఆ జీవితానికి ఇక్కడ ఉన్న మ్యాచింగ్ అయిందా? మ్యాచింగ్ ఉందా? మ్యాచింగ్. ఈ రోజుల్లో ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ మ్యాచింగ్ లేకుండా బయటకు వెళ్ళారు. ఏం లేకుండా బయటకు వెళ్ళారు? మ్యాచింగ్. స్పెట్స్, డ్రెస్ మ్యాచ్ అయిందా? మేకప్ డ్రెస్ మ్యాచ్ అయిందా? లేదా? ఇంత జాగ్రత్త తీసుకుంటారు. మరి చూస్తున్న ఆయన నీ జీవితానికి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలా లేదా? ఈ క్షణిక మాత్రం ఉండేది. మేకప్ ఎంతసేపు ఉంటుంది? మనం నువ్వు కనుక్కుంటే వెళ్ళిపోతుంది. కొంచెంసేపు ఉండేదానికి నువ్వు మొత్తం మ్యాచింగ్ చూస్తావు. అప్ టు బాటం, పై నుంచి కింద వరకు నువ్వు ఏం కోరుకుంటావు? ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ ఉంది, వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఏ విధంగా వెళ్తావు? మొత్తం మ్యాచింగే. మ్యాచింగ్ మీద దడదడనట్టు వెళ్తుంది. మ్యాచింగ్ మీద దడదడనట్టుగా వెళ్తూ ఉంటావు. నీ చెప్పులు మ్యాచ్ కావాలి, వేసుకున్న డ్రెస్కు. నువ్వు పెట్టుకున్న వాచ్ కూడా ఏం కావాలి? మ్యాచ్ కావాలి. అంటే మంచిగా ఉండాలి. తర్వాత ఇంకా ఏమైనా ఆభరణాలు ఉంటే అవన్నీ కూడా దానికి కరెక్ట్గా ఉండాలి, మ్యాచ్ అయ్యేటట్టుగా నువ్వు చూసుకుంటావు. చూడండి ఎంత శ్రద్ధ ఉంది నీకు. అలాంటప్పుడు శాశ్వత కాలం జీవించే నీవు, శాశ్వత కాలం దేవుడితో ఉండబోతున్న మనం ఆయనతో మ్యాచ్ అవుతుందా, ఆయన వాక్యంతో నా జీవితం మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవద్దా? చూసుకోకూడదా? చూసుకోలే కదా. ఈ లోకం శాశ్వతము కాదు. ఈ లోకం శాశ్వతం కాదు, నా తోటి ఏమీ రాదు.
కదా, ఈ లోకం మనది కాదు, మనతో ఏమీ రాదు. మనం ఎంతకాలం ఉన్నా ఇక్కడ ఉండనీయాలన్నా, ఎంతకాలం ఉండాలనుకున్నా ఉండలేదు, కొంతకాలమే ఉంటాను. హల్లెలూయా. చూడండి, ఆ కొద్ది కాలానికి నువ్వు ఎలా చేస్తావు? అన్ని మ్యాచింగ్. కొంతమంది ఆ విధంగా ఉంటారు, తప్పేం లేదు. అన్ని మ్యాచింగ్గా పెట్టుకోవడం, నువ్వు మ్యాచింగ్గా రెడీ అయి వెళ్ళడం తప్పేం లేదు. అంటే నా ఉద్దేశం అంటే నీ కేర్ ఎంత ఉంది, మ్యాచ్ కావడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు, అది కొద్దిసేపే ఉంటుంది. మరి శాశ్వతంగా నువ్వు దేవునితో ఉండబోతున్నావు, దేవుని రాజ్యంలో ఉండబోతున్నావు. నువ్వు ఎంత కేర్ తీసుకోవాలి, ఎంత శ్రద్ధ తీసుకోవాలి. మ్యాచ్ అవుతున్నాయా లేవా నీ మాటలు దేవునితో, దేవుని వాక్యంతో మ్యాచ్ అవుతున్నాయా లేవా? నీ జీవిత విధానం, నీ ప్రవర్తన, నీ యొక్క పనులు దేవుని వాక్యంతో మ్యాచ్ అవుతున్నాయా లేవా అని ఎందుకు చూసుకోవాలా చూసుకోకూడదా? చూసుకోవాలి. దేవుని చేస్తున్నారా సేపు తెలుగుగా మాట్లాడుతున్నావు, దేవుడు ఏ విధంగా ఉంటున్నావు, ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవద్దా? చెప్పాలి, చూసుకోవాలి కదా. ఇవి అవసరమే లేదు. అది ఒకవేళ అది నీ ఇష్టం, కానీ ఇది మాత్రం తప్పనిసరిది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఇదికే గమనించి దేవునితో మ్యాచ్ అయ్యేటట్టుగా చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని దృష్టికి అనుకూలంగా ఆయన జీవించాం. కాబట్టి దేవుడు మంచివారిని చెడ్డవారిని అందరినీ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చూస్తున్న దేవుడు ఏం చేస్తాడ? తీర్పు తీరుస్తాడు. చదవండి, ప్రసంగి 12:14. ప్రసంగి 12:14. ప్రసంగి 12:14. సామెతల గ్రంథం తర్వాత ప్రసంగి ఉంటుంది. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చు. చూసారా, మనం చేస్తున్న ప్రతి పని, మనం మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డ్ అవుతుంది. మీకు తెలుసొద్దు, ఆయన చూస్తున్నాడు, ఆయన నేత్రంలో రికార్డ్ అవుతుంది. అవన్నీ రేపు ఎక్కడికి తీసుకొస్తారట? తీర్పులోకి. రేపు తీర్పు జరుగుతుంది కదా, దేవుడి లోకమంతా తీసేసిన తర్వాత తీర్పు ఉంటుంది. గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా దేవుడు రేపు వేరుపరుస్తాడు. ఆ తీర్పులో అన్ని దేవుడు చెప్తాడు. మన సీమ మొత్తం కనబడుతుంది. మన సినిమా దేవుడు చూపెడతాను, నీ సినిమా చూపెడతాను. హల్లెలూయా. నా సినిమా కూడా నాకు దేవుడు చేస్తాడు, చూపెడతాను. కాబట్టి ఆ భయం కలిగి ఉండాలి. రేపు తీర్పులోకి వస్తుంది. కాబట్టి ఆ భయం కలిగి ఉంటే నీవు దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తావు. ఇవన్నీ వాస్తవం, తప్పుగా అబద్ధం కాదు. దేవుని వాక్యం సత్యమైనది, ఆయన మాటలు సత్యమైనది. చాలామంది వాటిని కేర్ చేయరు. తీర్పు గురించి, దేవుని రాకడ గురించి భయం లేని వారిగా ఉంటున్నారు. లేదు, దేవుని రాకడ దగ్గరగా ఉన్నది. చాలా సూచనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు రాకడ ముందు తెగుళ్ళు వస్తాయని రాయబడి ఉంది వాక్యంలో, భూకంపాలు వస్తాయని రాయబడి ఉంది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయని రాయబడి ఉంది, అంత దినంలో ప్రేమ చల్లారిపోతుందని రాయబడి ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? కరోనా ఒక తెగులు. కరోనా అంటే ఏంటి? ఒక తెగులు. అది వచ్చిందా లేదా? ఇంకా నడుస్తుందా లేదా? చూడండి, నేను తెలిపించాను. భూకంపం మన టర్కీలో, తన పరిసర ప్రాంతాల్లో ఏమొచ్చింది? 1 వీక్ బ్యాక్, ఒక 6 రోజుల క్రితం టర్కీలో సముద్రంలో భూకంపం వచ్చింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా పడిపోయాయి. చాలా మంది చనిపోయారు. 100 మంది కంటే ఎక్కువగా చనిపోయారు. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. హైదరాబాద్లో ఎప్పుడన్నా వరదలు వచ్చాయి? హైదరాబాద్లో సముద్రం ఉందా? నదులు ఉన్నాయా? ఏముంది? ఆదిలాబాద్కు పక్కన పెరుగని ఉన్నది అంటే నిజమే, ల్యాండ్ సైడ్ వాగు ఉందంటే నిజమే. హైదరాబాద్కి ఏముంది? పక్కన ఏ నది లేదు, ఏ వాగు లేదు, ఏ సముద్రం లేదు. కానీ అక్కడ కూడా ఏమొచ్చింది? వరదలు వచ్చినాయి, ఇల్లు కొట్టుకుపోయినాయి. ప్రజలందరూ కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టము జరిగింది.
మనం చూసే కదా న్యూస్లో. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? దేవుని రాకడకు సూచన. దేవుని రాకడికి ఏంటంటే సూచన. కాబట్టి చాలామంది ఆ గ్రహింపు లేకుండా, ఆ భయం లేకుండా ఉంటున్నారు. అది చాలా ప్రమాదకరం. ఇవన్నీ చూసి మనం జాగ్రత్త పడాలా లేదా? ఇవన్నీ చూస్తూ మనం భయపడాలా లేదా? ఇంకా భయం నడుస్తుందా? ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. దేవుడు సూచనలు ముందుగా ఎందుకు పెట్టాడు? ఆ సూచనలు చూసి మనం జాగ్రత్త పడతామని. అంతే కదా. ఇప్పుడు ఒక బోర్డు పెడతారు, మీరు రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్నారు, ప్లీజ్ టేక్ డైవర్షన్, దిస్ ఇస్ డేంజర్ ప్లేస్ అని బోర్డు చూస్తూ ఉంటారు. ఇది ప్రమాదకరమైన స్థలము, మీరు డైవర్షన్ తీసుకోండి అని బోర్డ్స్ చూస్తూ ఉంటారు. ఎందుకు పెట్టారు అది? ఆ గోతులో పడమానా, గోతులో పడద్దా చెప్పాలి? గోతులో పడకూడదు. మీరు అప్పుడప్పుడు హైవేలో వెళ్తూ ఉంటే ప్లీజ్ గో స్లోలీ, దిస్ ఈజ్ డేంజరస్ ప్లేస్ అని బోర్డు చూస్తూ ఉంటారు. అంటే మెల్లగా వెళ్తున్న ఆయన, ఇది యాక్సిడెంట్ జరిగే స్థలం. ఏ స్థలం అన్నది? యాక్సిడెంట్, ప్రమాదం జరిగే స్థలం అని బోర్డు పెడతారు. ప్రమాదం జరిగే స్థలం, ప్లీజ్ గో స్లోలీ అని రాస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? అది ఫాస్ట్కి వెళ్ళడం ఆయన, సావరని ఆయన అని అర్థమా? చెప్పండి. అది ప్రమాదం జరిగే స్థలం కాబట్టి మనం ఎట్లా వెళ్ళాలి? మెల్లగా వెళ్ళాలి, ఇక్కడ టర్నింగ్ ఉంది అని చెప్పేసి అని అర్థం. కాబట్టి దేవుడు రాకడానికి దేవుడు సూచనలు ఎందుకు పెట్టాడు అంటే, అరే నేను త్వరగా వస్తున్నారా బాబు, అమ్మా నేను త్వరగా వస్తున్నా, నువ్వేం కావాలి? సిద్ధపడని అర్థం. దేవుడు రాకడానికి సూచన దేవుడు ఎందుకు పెట్టాడు? డైరెక్ట్ రావచ్చు కదా. ఎందుకు పెట్టాడంటే, నేను వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియలు చొప్పున జీతం ఇవ్వటకు నా యొక్క జీతం ఉందని చెప్తున్నాడు. ప్రకటన 22:10 అనుకుంటా. ప్రకటన 22:10. ప్రకటన 22:10. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాడు, ఈ గ్రంథమందున్న 9 వచ్చింది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. 6-7 వచ్చింది చూడండి. నేను త్వరగా వచ్చుచున్నాను. ఏంటన్నమాట? ఈ గ్రంథం వచనం వర్స్ 7:22 మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యం గైకొనువాడు ధన్యుడు. ఇంకోటి 12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వస్తున్నాను, సూచనలు దేవుడు పెట్టాడు. ఎందుకు? నేను త్వరగా రాబోతున్నా, వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకు నా దగ్గర జీతం ఉంది అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది భయం లేకుండా ఉంటారు. అరే దేవుడు చూస్తున్నాడు భయం, దేవుడు నాకు దగ్గరగా ఉంటున్న భయం అని చెప్పేసి భయం లేకుండా ఉంటారు. సూచనలు ఎందుకంటే మనం జాగ్రత్త పడడానికి, సూచనలు ఎందుకంటే సిద్ధపడడానికి. ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటున్నాం, ఎందుకు? అదొక సూచన. సోషల్ డిస్టెన్స్, వేరింగ్ మాస్క్, ఇవన్నీ కూడా ఎందుకు అంటే జాగ్రత్త. అవునా కదా? జాగ్రత్తలు. ఆ జాగ్రత్తలు మనం పాటిస్తున్నాం. అట్లాగే దేవుడు రాకడ కూర్చున్న జాగ్రత్తలు మనం పాటించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ భయం, ఆ ధైర్యం, ఆ యొక్క రాకడ కోసం ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం అసలు ఏం చెప్తుందంటే, రోమియోలు రాసిన పత్రిక 15:14. రోమియోలు రాసిన పత్రిక 15:14. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును, మీరు కేవలం నా సహోదరులారా, నా సహోదరిలారా, మీరు కేవలము మంచివారునై సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం ఆశపడుతున్నాడు మన నుంచి అంటే,
ఏం చెప్తున్నా అంటే కేవలం మీరు మంచివారే ఉన్నారు. ఆమె అంటే అర్థం ఏంటి? కీడు చేయని వారు, కేవలం మీరు మంచివారు ఉండాలి. దేవుని వాక్యంలో మనకు మరొక మాట గుర్తొస్తుంది. దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించను, మంచివారుగా పుట్టించను, కానీ వారే అనేకమైన తంత్రములు చేసుకొని ఉన్నారు అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మనం మంచివారిగానే పుట్టించాం, కానీ సాతాను మన చెడ్డతనంలోకి నడిపిస్తూ ఉంటుంది, దానికి అవకాశము ఇవ్వకూడదు. కాబట్టి అట్లాగే పౌలు గారు కూడా రోమా సంఘానికి ఏం రాస్తున్నారు? కేవలం మీరు మంచివారై ఉండాలి, అంతే. మంచివారై, మంచి పనులు చేయవారై, ఇంకా సమస్త మంచి జ్ఞానంతో ఒకరికి బుద్ధి చెప్పు. చూడండి, ఒక వ్యక్తి ఇప్పుడు మీ కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నారంటే మీరు బుద్ధి చెప్తారు లేదా? సంఘం అంటే కుటుంబం. ఒక వ్యక్తి గారు నష్టం జరుగుతుందంటే ముందుకు రావాలి బుద్ధి చెప్పడానికి. చాలామంది వెనకడికి వెళ్తారు, అయ్యగారు మాకెందుకు, నాకెందుకు, రేపు నీకే ఆ కీడు జరిగితే అప్పుడేం చేస్తాం? కాబట్టి బుద్ధి చెప్పడానికి మనం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు, అయ్యగారితో నిలబడాలి. సంఘం ఉన్నప్పుడు ఒక కుటుంబం ఉన్నప్పుడు అయ్యగారితో నిలబడాలి, తప్పించుకోకూడదు. చాలామంది నిజం ఇంకా మన సంఘస్థులతో మరీ దారుణం, అందరు పోతారు అంతే, వాళ్ళకి మాకు సంబంధమే లేదు, ఈ సంఘంతో మనకు సంబంధమే లేదన్నట్టుగా ఉంటారు. అది ఉండకూడదు. సంఘం అంటే ఒక కుటుంబం. ఒక నష్టం జరుగుతుందంటే మనం అయ్యగారితో పాటు నిలిచి వాళ్ళు గద్దించాలి, బుద్ధి చెప్పు. ఒకరికి ఒకరు, అక్కడ ఏమని రాయబడింది చూడండి, ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప. బుద్ధి ఎప్పుడు చెప్తాం? చెప్పండి. తప్పు చేసినప్పుడే బుద్ధి చెప్తాం. తప్పు చెప్పినప్పుడు మనం ఎందుకు బుద్ధి చెప్తాం? మనకేం అవసరం? కానీ మీరు ఉంటున్నారు, అంత ఉంటా దేవుని వాక్యం చెప్పినట్టు మనం లేదు. వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకుంటే అది ప్రమాదం. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అన్నప్పుడు అయ్యగారు ఒక మాట చెప్తే కథ నిలబడాలి, అంతే. హల్లెలూయా. ఆ విధంగా ఉండాలి, కానీ తప్పించుకుంటారు. మన సంఘంలో చాలా మంది తప్పించుకునే బుద్ధి ఉంది. ఏ బుద్ధి ఉంది? తప్పించుకునే బుద్ధి. అది ఎప్పటికైనా నీకు డేంజర్. రేపు నీకే ఆ పరిస్థితి, నువ్వేం చేస్తావు? అప్పుడు నీకు కూడా ఎవరు రారు, ఆ విధంగా ఉండదు. సంఘం అంటే ఒక కుటుంబం అన్నప్పుడు అందరూ నిలబడాలి, అందరూ సంఘం పట్ల పట్టింపు కలిగి ఉండాలి. నీ కుటుంబం గురించి నువ్వు ఎంత జాగ్రత్త పడతావు? నీ కొడుకుని ఏమన్నంటే, నీ బిడ్డను ఏమన్నంటే, నీ భర్తను ఏమన్నంటే, నీ భార్యను ఏమన్నంటే నువ్వేమంటావు? నాకెందుకులే, నా భర్త కాదులే, నా కుమారుడు కాదులే అని చూస్తావా? చెప్పండి. ఇదైతే జీవం గల దేవుని సంఘం, ఇదైతే జీవం గల దేవుని కుటుంబం. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నావు? ఎంతవరకు కరెక్ట్గా నువ్వు దైవజనంతో నిలబడుతున్నావు? చాలామంది ఇలా ఉన్నారంటే, నాకు సంబంధం లేదు, అత్తా పోతా లేకుండా మావలేట. హల్లెలూయా. అలా ఉండకూడదు. అప్పుడు నువ్వు కుటుంబం సంఘంలో సభ్యుడు కాదు, సంఘంలో సభ్యుడు అంటే నిలబడాలి దేవుని దైవజనుల పక్షముగా. హల్లెలూయా. చాలామంది దైవజనుల పక్షం నిలబడతారు, విశ్వాస పక్షం నిలబడతారు. వాడు చెడు చేసినా వానికే చేయాలి, అది తప్పు. హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డరా, వాస్తవానికి నేను మెసేజ్ టాపిక్ ఒకటే ప్రిపేర్ అవుతా, ఏమేమి చెప్పాలని ప్రిపేర్ కాదు. ఎందుకంటే చెప్పేది నేను కాదు, నాలో ఉండి దేవుడు చెప్తాను. నేను మక్కి రాసుకోను. ఇది చెప్పాలా, ఇది చెప్పాలా, ఏం చెప్పాలా, ఇట్లా మన సంగతి పట్టించుకోవాలా, అదే పదం రాసుకొని రాను. నా డైరీ చూస్తే మీకు అర్థమవుతుంది, మెసేజ్ బుక్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ రెఫరెన్స్ ఉంటాయి. ఓన్లీ ఏముంటాయి? సో ఓన్లీ రెఫరెన్స్ ఉంటే చిన్న మాటలు ఉంటాయి అంతే. ఇక్కడ నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆమేన్.
కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నట్టే నువ్వు గ్రహించాలని. అవి నా మాటలు కాదు, జీవం గల దేవుని మాటలు. ఒక సంఘంగా నువ్వు ఉండాలి, ఒక కుటుంబం, సంఘంలో ఒక కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వు ప్రవర్తించాలి, నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. సంఘంలో నువ్వేం బాధ్యత కలిగి ఉన్నావు ఒకసారి పరీక్షించుకో. బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్తా, హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని పెట్టారా, ఇదికి ఆ ప్రార్థనలో శక్తి ఉంది. ఇదికే ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా యథార్థ, మొట్టమొదటిగా దేవుని మీదనే ఆధారపడ్డారు. రెండోది చెప్పాలి యథార్థవంతుడుగా జీవించాలి. మూడవది సత్యముగా జీవించాలి. నాలుగవది దేవుని దృష్టికి అనుకూలంగా జీవించాలి. కాబట్టి వెంటనే ఆయన ప్రార్థనకు దేవుడు ఏం చేశాడు? చెల్లాపించాడు. కాబట్టి నీవు కన్నీళ్లు విడుచుట చూస్తే నీ ప్రార్థన నేను ఆలకించింది, నేను నిన్ను బాగు చేసింది, నేను నిన్ను స్వస్థపరచుతానని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడిని చూస్తున్నావు. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, దేవుని ప్రార్థన వింటున్నాడు సహోదరుడా, దేవుడిని ప్రార్థన వింటున్నాడు సహోదరి. నువ్వు విశ్వాసంతో ఉండు, దేవుడికి సహాయం చేయబోతున్నాడు. కాబట్టి నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే, త్వరగా నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, త్వరగా నీకు జవాబు రావాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. రెండోది యథార్థవంతుడుగా ఉండాలి. మూడోది సత్యంగా ఉండాలి. నాలుగోది దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి. అట్టి కృపా దేవుని కనుగరించి మన వినికిలో వాటిని నెరవేర్చి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. ఒకసారి దేవునికి సమర్పించుకోండి, దేవునికి సమర్పించుకోండి, దేవునికి అప్పగించుకోండి. అవును ప్రభువా, నా ప్రార్థనలో శక్తి నాకు దయచేయండి అయా. ఇదికే ప్రార్థన ఆలకించే దేవా, మీ చేసిన ప్రతి ప్రార్థన ఆలకించండి ప్రభువా, ప్రతి ప్రార్థన ఆలకించండి ప్రభువా. అయా దిగిరండి ప్రభువా, దిగిరండి ప్రభువా, దిగిరండి ప్రభువా, దిగిరండి ప్రభువా, దిగిరండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దిగిరండి ప్రభువా, దిగిరండి ప్రభువా, దిగిరండి ప్రభువా. అడగండి సహోదరుడా, సహోదరి. దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు భయపడవద్దు, ఆధారపడవద్దు. నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇస్కిను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. ప్రభుని సమర్పించుకో సహోదరుడు, ప్రభుని సమర్పించుకో సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసము నుంచి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయ నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములే తలంచుచు అనుక్షణము పరవశించనా.
పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. ప్రభు సమర్పించుకుందాం. దేవుడికి సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా అందరూ తండ్రి, అయా హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవా, అయా మీ బిడ్డలు చేస్తున్న మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. మా జీవితంలో నాయన అయా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు నాయన. ఎంతమంది అయితే ప్రభు ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, ఎంతమంది అయితే ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నారో నేను వారందరి ప్రార్థన ఆలకించండి ప్రభా. జీవం దయచండి. ప్రతి బిడ్డ దుఃఖ దినము సమాప్తం చేయండి ప్రభా. కన్నింటి నాట్యంగా మార్చండి ప్రభా. అయా మీరు దీవించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. నిష్కేవలనైనా మా జీవితంలో అయా మీపై ఎల్లప్పుడు ఆధారపడుతూ యథార్థవంతులుగా, అయా ప్రభు సత్యవంతులుగా, అయా ప్రభా మీ సన్నిధిలో మీ దృష్టికి అనుకూలంగా జీవించినట్లుగా అయా మీరు సహాయం వచ్చేయండి. అట్టి కృపతో మనందరూ నింపండి ప్రభా. వినవాకిన ప్రతి బిడ్డ హృదయం నాటండి. ఉపదంతగా 60 నూరంతలుగా నీరు గట్టి ఫలింపు దయచేయండి. మీరు మహిమ పొందండి. మీకే మహిమ చూస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి మీకు సమర్పించుకుంటాం. వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.